బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు కుండపోతగా వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పెనుగాలుల ధాటికి బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం ఒకవైపు, పెనుగాలులు ఒకవైపు ఒక్కసారిగా నగరాన్ని వణికించాయి. బాచుపల్లిలో ఈ వర్షం ఈదురుగాలుల కారణంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటనలో 7 కార్మికులు మృతి చెందారు. కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకోవడంతో వెంటనే సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. కానీ ఆ శిథిలాల కింద నలిగిపోయి 7 కార్మికులు చనిపోయారు. జేసీబీల సాయంతో మృతదేహాలను వెలికితీశారు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మృతుల్లో 4 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మృతులంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు అధికారులు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు. ప్రమాదంపై ఆరా తీశారు. రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నగరంలో కురిసిన భారీ వర్షం దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా ఈ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కూకట్పల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోయిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బాచుపల్లిలో మాత్రం రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక గోడ కూలి 7 కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమైన ఘటన. మరింత సమాచారం మా ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకుందాం. శిల్ప, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న గంటన్నర పాటు కురిసిన వర్షం మొత్తం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట సేపు వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా ఏగంతో వీచాయి. దీంతో ఎక్కడికక్కడ మొత్తం ఒకవైపు చెట్లు మొత్తం ఒరిగాయి, ఇంకోవైపు ఏదైతే నిర్మాణంలో ఉన్న భవనం ఉంటుందో అది కుప్పకూలింది. ఈ సంఘటన బాచుపల్లిలో జరిగింది. దాదాపు నిన్న ఈదురుగాలు అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఈ సమయంలోనే గాలి దాటిక అనేది ఏదైతే నిర్మాణంలో ఉన్న గోడ అనేది ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసిన కార్మికులు మృత్యువాత పడ్డారు. దాదాపు ఇప్పటికే 12 మంది చనిపోయినట్టు కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారించారు. అండ్ ఇంకోవైపు నిన్న ఏదైతే వేసవి కాలంలో ఇది రికార్డు స్థాయిలో వర్షం పడిందని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ గా మనం చూసుకున్నట్లయితే కుక్కట్పల్లిలో 12 సెంటీమీటర్లు, మియాపూర్, లింగంపల్లిలో 11 సెంటీమీటర్లు, చందాన్ నగర్, బాచుపల్లి, లింగంపల్లిలో 10 సెంటీమీటర్లు, గచ్చబౌలి, యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 8 సెంటీమీటర్లు, ఖైరతాబాద్, ముసాపేట్, షేక్పేట్, బాలానగర్ లో 7 సెంటీమీటర్లు. ఈ విధంగా గంటన్నర పాటు ఏకధాటిగా నగర వ్యాప్తంగా కూడా కురిసింది. దీంతో ఒక్కసారిగా అతలాకుతలమైంది. జనరల్ గా వర్షం ఒకటి వస్తున్న ట్రాఫిక్ అనేది ఏమొస్తుంది, కానీ నిన్న ఈదురుగాలు అనేది చాలా వేగంగా దీంతో ఎక్కడికక్కడ చెట్లన్నీ ఒరిగాయి, కరెంటుకి అంతరాయం కలిగింది. ఇంకోవైపు ఏదైతే నిర్మాణంలో ఉంటాయో భవనాలన్నీ కుప్పకూల, ఏదైతే శిథిలావస్థ చెందినాయో అవి కూడా చాలా చోట్ల కుప్పకూల పరిస్థితి కనిపించింది. కానీ నిన్న వాళ్ళు ఒకటేసారి ఆ నిర్మాణం పనిచేస్తున్న సమయంలోనే అది కుప్పకూలడంతో దాదాపు 12 మంది చనిపోయినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే అక్కడికి ఏసీపీ కూడా చేరుకొని అక్కడ పరిశీలిస్తున్నారు. ఏ విధంగా జరిగింది, ఏ సమయంలో జరిగింది అనేది కూడా కాసేపట్లో దీనికి సంబంధించింది పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించనున్నారు. రోహిత్. రైట్ శిల్ప, హైదరాబాద్ లో వర్ష బీభత్సం కారణంగా 7 చనిపోయారు. గంటన్నర పాటు వర్షం బీభత్సాన్ని సృష్టించింది. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పెనుగాలులు కూడా తోడు కావడంతో జనం అల్లాడిపోయారు. బాచుపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గంటన్నర పాటు కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోయాయి. మండు టెండలతో అల్లాడిపోయిన జనాలకు వర్షం చుక్కలు చూపించింది. వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మండు టెండల కారణంగా ఇప్పటికే చాలా చోట్ల చెట్ల కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు కూడా భారీ వర్షాలకు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. చెట్లు కూకటి వేళ్లతో రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కానీ బాచుపల్లిలో మాత్రం అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటనలో 7 కార్మికులు మృతి చెందారు. 4 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఒక్కసారిగా గోడ కూలింది. గోడ కింద శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు అనే సమాచారంతో జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని జేసీబీల సాయంతో ఆ శిథిలాలను తొలగించారు. కానీ ఆ శిథిలాల కింద నలిగి 7 కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికులంతా
ఒడిశా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. భారీ వర్షానికి నిన్న రాత్రి హైదరాబాద్లో ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం సిటీ అంతా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది. సిటీలో ఏ రోడ్డు చూసినా మొత్తం అన్ని రోడ్లు కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సిటీలో ఏ రోడ్లు చూసినా ఇలా ట్రాఫిక్ ఆగిపోయి కనిపించింది. ఎందుకంటే ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో భారీ వర్షాలకు రోడ్లపైన భారీగా నీరు చేరడంతో ఏ కనెక్టింగ్ రోడ్ల నుంచి కూడా వేరే మార్గంలో వెళ్ళటానికి అవకాశం లేదు. మొత్తం రోడ్లన్నీ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది నిన్న రాత్రి సిటీలో. मैं 1 महीने हुआ और पिछले बिल्डिंग में और 1.5 साल काम किया था। कौन सा तुम्हारा मिस्त्री कौन सा है? राजेश मिस्त्री। वो क्या बोले? राजेश कहाँ रहते उन्हें? वो मेरे को नहीं पता कहाँ रहता है, तो काम साइड में आता है वो। और अभी पूछा कि आप लोग भाई का आधार कार्ड है कि नहीं, तो मैं बोला कि वहाँ दबा होगा। अभी दूसरा फैमिली कौन है उधर दबा होगा? और दूसरा फैमिली वो राड वाले का होगा, वो बगल में। और नहीं है वो लोग आदमी हैं इधर? पता नहीं सर, वो सभी तो चले गए इधर। हाँ। उसका नीचे कितना आदमी रहते हैं अंदर? वो सब निकल गए। हाँ, अभी कितना आदमी है? अभी 4 लोग हैं। 4 लोग हैं तुम्हारा? सरिया वाले का है। हाँ। और हमारा मामा का लड़का जो है 3 जने हैं। वो 3 जना है। और उसका बाजू वाला एक जन। बाजू वाला 1 जना है, पूरा 5 जन है। मेरा भैया दबा हुआ है। क्या नाम है उसका? तो उसका राम। कितना उम्र रहता? वो 35 के आसपास है। ओके। मेरा भाभी भी दबा हुआ क्या है। नाम? उसका नहीं नाम पता नहीं है, मेरा मामा का लड़का है वो। ओके। और एक बच्चे भी है, हाँ। वही 5 साल का, ठीक है। उसका भी नाम पता नहीं है। हम रहते हैं छत्तीसगढ़, जिला जांजगीर चांपा। पूरा कितना लोग है? 3 जने हैं। तुम्हारा? मेरा आदमी 3 आदमी दबा हुआ है। नहीं वो पूरा प्लाट में कितना लोग है काम करने? कितना लोग? उसमें कुछ आइडिया? आप गिरते समय थे आप यहाँ? वो उधर थे, हमारा बीबी भी इतना में दब गया था, बच्चे 4 था, उसको भी निकाला। अच्छा। हाँ। बाजू वाला 1 जना है, दूसरा फैमिली है? 4 आदमी अंदर ही घुसे हैं? इसमें है, निकाले है, उसको लग गया मार लग गया किसको? कितना आदमी को लग गया? 20 से 25 आदमी की लग गया मार। ओके। अभी तुम्हारे तो 3 आदमी हैं, बाजू वाला का 2 ఆदमी है. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఒరిస్సా నుంచి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాంట్లో మట్టిలో? 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు? శంకర్, గుడ్డు, ఓకే. ఖుషి. వీళ్ళు 4 ఉన్నారు. ఈ వాళ్ళు కనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4.